హే వ్యూవర్స్, చాలామందికి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా పెద్ద సమస్య. కానీ అంతకన్నా పెద్ద సమస్య ఏంటో చెప్పనా? బెల్లీ ఫ్యాట్ తగ్గిపోయాక వచ్చే వేలాడే పొట్ట, సాగీ స్కిన్. అది ఇంకా చాలా పెద్ద సమస్య. మరి అది రాకుండా బెల్లీ ఫ్యాట్‌ని బర్న్ ఎలా చేసుకోవాలో చెప్పనా? మీరు బెల్లీ ఫ్యాట్ ఎప్పుడైతే బర్న్ చేసుకునే పీరియడ్‌లో ఉంటారో, అప్పుడు వెయిట్ లాస్ పీరియడ్‌లో ఉన్నప్పుడు మీరేంటంటే కొంచెం కొంచెంగా వెయిట్ తగ్గండి. ఒకేసారి తగ్గకండి. కొంచెం కొంచెంగా వెయిట్ తగ్గినప్పుడు మీకు తగ్గట్టుగా బాడీ అనేది అంటే స్కిన్ అనేది దానికి తగ్గట్టుగా అడ్జస్టబుల్ అవుతుంది. ఓకే. నా కింద ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది. దానికి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి దానికి ఇండికేషన్ ఎళ్తుంది. సో, అది మారేదానికి దానికి కాస్త టైమ్ ఇవ్వండి. అది అడ్జస్ట్ అవ్వనీకి. సో, దానికి మీరు ఆ టైమ్ ఇస్తే అది అడ్జస్ట్ అవుతుంది. సో, కొంచెం కొంచెంగా వెయిట్ లాస్ అవ్వండి. ఒక్కసారిగా ఇన్ని మంత్స్ అని పెట్టుకొని ఒకటేసారి వెయిట్ లాస్ అలా అవ్వకండి. అండ్ మీరు వెయిట్ లాస్ పీరియడ్‌లో ఉన్నప్పుడు బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్‌డ్‌గా తినండి డైట్ అనేది. కడుపు మార్చుకొని ఉండడం అలా కాదు. బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు వెయిట్ లాస్ పీరియడ్‌లో ఉన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. జ్యూస్‌లు అవి కాదు. జ్యూస్‌లో మళ్ళీ షుగరే ఉంటుంది. సో, అలా గాకుండా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ తర్వాతేంటంటే మీకు సిగరెట్ స్మోకింగ్ గానీ, లేదా ఆల్కహాల్ గానీ, ఇవి 2 అలవాట్లు ఉంటే గనక మీరు మీ వెయిట్ లాస్ పీరియడ్‌లో అది పూర్తిగా మానేసేయండి. అట్‌లీస్ట్ వెయిట్ లాస్ పీరియడ్‌లో. మీరు తర్వాత కొనసాగిస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ మీరు వెయిట్ లాస్ కనుక అవ్వాలి అనుకుంటే ఆ పీరియడ్‌లో అవి 2 మానేసేయండి. సో, ఏంటంటే మీరు కొంచెం కొంచెంగా వెయిట్ తగ్గుతూ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీ స్కిన్ అనేది గ్లో అవుతుంది. ప్లస్ ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఆ ఎలాస్టిక్‌నెస్ అనేది అలాగే ఉంటుందనమాట స్కిన్ లోపల. అదే అలా గాకుండా మీరు ఫాస్ట్‌గా తగ్గుతాను, ఫాస్ట్‌గా ఎళ్తాను అంటే ఎలాస్టిక్‌నెస్ అనేది స్కిన్ లోపల ఎళ్ళిపోతుంది. అది సాగిపోతుంది. సాగిపోయి ముందలకొచ్చేస్తుంది. తర్వాత దానికి రిపేర్ అనేది ఏమి ఉండదింక. ఇలా డైట్స్‌తోని ఏం కాదు. ఇంక సర్జరీ చేసుకోవాల్సింది దానికి. సో, అంత దూరం ఎందుకెళ్ళాలి? ఈ వెయిట్ లాస్ అయ్యేప్పుడే మీరు కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకొని మజిల్ బిల్డప్ చేసుకొని మెల్లిమెల్లిగా ఈవెన్‌గా తగ్గారనుకోండి, మీకు సాగీ స్కిన్ వచ్చే ఛాన్సే లేదు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.